చూస్తున్నారుగా ఫ్రెండ్స్ అదేమిటో మరి వాడుతున్న వాళ్ళకైతే తెలుసు. ఇది 290 రూపీస్. మీకు ఐడియా ఉంటే ఇంకా తక్కువ రేట్‌కే వస్తుంది. అది ఎందుకోసం వాడతారు ఫ్రెండ్స్ తెలుసు కదా! స్పార్కిల్స్ చూపిస్తున్నాను చూడండి. ఇంట్లో ఉన్న స్పార్కిల్స్ నేను యూజ్ చేయడం కోసం తీసుకొని వస్తున్న సమయంలో అనుకోకుండా మరి అవి ఇంకు కక్కి ఉన్నవి నా షర్ట్‌కి ఆనుకొని నా షర్ట్‌కైతే మరకలాగా అంటడం జరిగింది. షర్ట్ పాడైపోయింది అని వెంటనే ఏం చేయాలి? అల్ట్రా వాష్ ఎందుకు యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ తెలుసా మరి? ఓకే. తెలుసు కదా ఫ్రెండ్స్. అంట్లు యూజ్ చేసుకోవడం కోసం తళతళలాడే విధంగా పాత్రలు ఉండటానికి యూజ్ చేస్తారు అని చెప్పి నాకు తెలిసిన మా మిత్రులు చెప్పడం జరిగింది. మరి పాత్రలకు అంటిన మురికిని మాత్రమే వదిలిస్తుందా? ఇంకా దేనికైనా అంటిన మురికిని సైతం వదిలిస్తుందా? అని చెప్పి నేనైతే ఒక చిన్న ఈ మరక మీద ప్రయోగం చేయటం జరిగింది. నా ప్రయోగం సక్సెస్ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా కావాలంటే చేసి చూడండి. తర్వాత మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి మరక మీద కొంచెం లిక్విడ్ అలా ఏసి బ్రష్‌లు గానీ, స్క్రబ్బర్‌లు గానీ ఏమీ లేకుండా ఓన్లీ జస్ట్ బటన్ వేలుతోటి అలా రుద్దటం జరిగింది. రుద్దుతున్న సమయంలోనే మరి ఆ ఇంక్ అంతా గూడా మన చేతికి అంటి వదిలిపోవడం జరిగింది. ఒకసారి రుద్దిన తర్వాత వాటర్ తోటి వాష్ చేయటం జరిగింది. అలా చూడండి రుద్దుతూ ఉన్నాను అంతే జస్ట్ బ్రష్ లేదు. మళ్ళీ సెకండ్ టైమ్ అలానే యూజ్ చేసి ఆ లిక్విడ్ ఒక డ్రాప్ వేసి ఆ మరక పైన బాగా రుద్దటం జరిగింది. రెండోసారి అలా రుద్దటం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మీరే చూడండి ఫ్రెండ్స్. బట్టలకు ఇంకు మరక అంటింది అంటే ఇక అది మాత్రం వదిలిపోదు. ఇది కన్ఫర్మ్. కానీ అలాంటి మొండి మురికిని, అలాంటి మరకను సైతము వదిలించిందా? లేదా? మరి క్లియర్‌గా మీరే చూడండి ఫ్రెండ్స్. ఏం జరిగింది అన్నది తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. సెకండ్ టైమ్ ఇలా వాష్ చేస్తూ ఉన్నాను. బ్రష్ కూడా ఏమీ యూజ్ చేయలేదు. జస్ట్ హ్యాండ్స్ తోటి నేనే స్వయంగా మరి ఉతకడం జరిగింది. ఇలా వాష్ చేశాను. జస్ట్ అలా చేయటం జరిగింది. సెకండ్ టైమ్ అలా చేసి మరక మీద గట్టిగా రుద్దాను. అంతేనండి. ఎలాంటి ఏ వస్తువును కూడా ఉపయోగించి దానిపై రుద్దలేదు. చేత్తోటే రుద్దాను. ఇప్పుడు చూయించాను కదా! మరి మరక వదిలిందా లేదా ఫ్రెండ్స్ చూసారా? సెకండ్ టైమ్ మరి ఇలా నీళ్ళతోటి మరోసారి రుద్ది వాష్ చేయటం జరిగింది. ఇలా రుద్ది వాష్ చేసిన తర్వాత మరక ఉందా? వదిలిందా? అనేది తెలియాలి అంటే మరి ఇప్పుడు మీకు చూపిస్తాను. మరక మాయమైనట్లు ఉందా? మరక అలానే ఉండిందా? అనేది చూడండి. చూసి మీరే చెప్పండి ఫ్రెండ్స్. చూడండి మరి ఉందా మరక? పోయిందా? ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మరి క్లియర్‌గా వాటర్ తోటి వాష్ చేయటం జరిగింది. వాటర్‌తో వాష్ చేసిన తర్వాత మరి తిరిగి కాసేపు బకెట్‌లో నానబెట్టి వాటర్‌లో తర్వాత మళ్ళీ సబ్బుతోటి వాష్ చేయటం జరిగింది. ఇప్పుడు అదిగో ఆ ఏలుతోటి చూయించాను కదా ఫ్రెండ్స్. అక్కడున్న మరక వదిలి వెళ్ళిందా లేదా? మీరే చూసారు కదా ఫ్రెండ్స్. నేను చెప్పడం కాదు. మరక మాయమైనట్లు పోయింది. కావాలంటే మీరు కూడా మీ బట్టల కంటిన మొండి మరకలను సైతం వదిలించగలదా లేదా అనేది ఒకసారి చెక్ చేసి చూడండి. వాష్ చేసిన తర్వాత ఆరబెట్టిన తర్వాత క్లియర్‌గా మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ ప్రదేశంలో మరకైతే అంటడం జరిగింది. ఆ మరక వదలదు అని నాకనిపించింది. అయినా చూద్దాం ప్రయత్నం చేసి అని చెప్పేసి ఆ లిక్విడ్ వాస్తవంగా అంట్లకు యూజ్ చేస్తూ ఉంటాము. అంట్లకు యూజ్ చేసేది దీనికి పనిచేసిందా లేదా అని చెప్పేసి ప్రయోగం చేశాను. సక్సెస్